ప్రిన్స్ మహేష్ బాబు ఎప్పుడూ నవ్వుతూ చాలా సింపుల్గా మేనరిజంతో ఉంటాడు. అంతేకాకుండా వివాదాలకు దూరంగా ఉంటూ సినిమా విజయాలతో సంబంధం లేకుండా ఉండడంతో ఆయనకు టాలీవుడ్లో అంతటి మంచి పేరు వచ్చిందని అనుకుంటారు. అయితే ఇటీవల జగపతి బాబు ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ మహేష్ నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టమంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నటించిన నందిని నర్సింగ్ హోమ్ సినిమా ఆడియో ఫంక్షన్లో మహేష్ సాయి ధరమ్ తేజ్ పట్ల తీరును చూస్తే అందరికీ ఆశ్చర్యపరిచింది. ఆడియో ఫంక్షన్కు ప్రిన్స్ మహేష్ ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి ముందుగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా హాజరయ్యాడు. వీళ్లతో పాటు కృష్ణ, విజయ్ నిర్మల, సుధీర్ బాబు, త్రివిక్రమ్ పాల్గొన్న వేడుకలో ఒక్కసారి మహేష్ బాబు వేదిక మీదకి రాగానే అభిమానుల హడావుడితో వేదికపై చిన్న గందరగోళం ఏర్పడింది. దీనితో అప్పటి వరకు ముందున్న సాయి ధరమ్ తేజ్ జనం తాకిడితో వేదికపై వెనక్కు వెళ్ళిపోయాడు. అంత హడావుడిలో కూడా మహేష్ అంత వెనక్కి వెళ్ళిపోయిన సాయి ధరమ్ తేజ్ను చూసి నవ్వుతూ ముందుకు రమ్మని చెప్పి సాయి ధరమ్ తేజ్ను తన తండ్రి కృష్ణ పక్కన నుంచోబెట్టాడు. చిరునవ్వులతో ఎక్కువగా మాట్లాడిన మహేష్ బాబు తన పక్కన విషయాలను ఇట్టే అర్థం చేసుకుని వెంటనే సాయి ధరమ్ తేజ్ రమ్మనడం ఆనందించదగ్గ విషయం. ఈ విషయాలను పసిగట్టిన మీడియా కెమెరాలు ఈ తతంగాన్ని లైవ్ టెలికాస్ట్లో చూపించడంతో మెగా అభిమానులు కూడా మహేష్ మర్యాద పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయాలు సోషల్ మీడియాలో రావడంతో మహేష్ అభిమానులు కూడా ఫిదా అయ్యారు.